హాయ్ అండి. మా ఇంటి గోడకైతే మేము విఘ్నేశ్వర స్వామి డిజైన్ అయితే ఏపిచ్చామండి. ఎందుకంటే మేము వినాయక చవితి రోజేనండి ఈ స్థలాన్నయితే చూసాము. చూసైతే ఇక్కడ మేమైతే దగ్గరుండి ఇల్లైతే కట్టించుకున్నామండి. మొదటిగా మనము ఏ కార్యాన్ని తలపెట్టినా ముందుగా అయితే మనం విఘ్నేశ్వర స్వామికే కదండీ పూజ చేసి స్టార్ట్ చేస్తాము. అందుకే వినాయక చవితి రోజే చూసాము కాబట్టి విఘ్నేశ్వర స్వామి బొమ్మనే అయితే మేము ఆ డిజైన్ అయితే మా ఇంటికైతే మేము వేపిచ్చామండి. నేను పూజించే నా మహాలక్ష్మి తల్లికైతే నేను మొక్కుకున్నానండి. నాకు కానీ ఇల్లు కానీ వస్తే ఆ తల్లి పేరే మా ఇంటికి పెట్టుకుంటానని నేను మొక్కుకున్నానండి. అందుకనే ఇప్పుడైతే మేము రెడీ చేసుకున్నామండి. రెడీ చేసి ఇప్పుడైతే పేరైతే పెట్టానండి. మా ఇంటి పేరొచ్చి శ్రీ మహాలక్ష్మి నిలయం అండి. అమ్మవారి పేరు వచ్చేటట్టుగానే నేను మహాలక్ష్మి తల్లినైతే మా ఇంటికైతే పెట్టుకున్నామండి. వినాయక చవితి రోజు వచ్చింది కాబట్టి మాకు ఈ ఇల్లు విఘ్నేశ్వర స్వామిని అట్లాగే అమ్మవారు అనుగ్రహంతో మాకు ఇల్లు వచ్చింది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారి తల్లిని అయితే నేను మా ఇంటికైతే పెట్టుకున్నానండి. ఈరోజు అయితే మేము పైన అయితే పెయింటింగ్ అయితే వేపిస్తున్నామండి. ఇదైతే ఉత్తరం గోడ అండి. దక్షిణం గోడ కంటే ఉత్తరం గోడ కొంచెం డౌన్లో ఉండాలండి. ఉత్తరం సైడ్ అయితే మనకు ఫ్రీగా ఉండాలండి. కానీ మనకు గోడ కట్టకపోతే వాళ్ళ ప్రహరీ గోడ వల్ల మనకి ఏదైనా ఇబ్బందులు రావచ్చు ఫ్యూచర్లో అని చెప్పి ఇప్పుడైతే మేము ఉత్తరం గోడ అయితే కడుతున్నామండి. ఈ రోజుకైతే ముక్కాల భాగం పని అయితే అయ్యింది. ఇంకా కొంచెం భాగం అయితే పెండింగ్ ఉంది. అదైతే ఇంక రేపు చేస్తారు వాళ్ళు. ఇప్పుడైతే మాకు గేట్ బిగించారు కానీ గేడైతే బిగించలేదండి వాళ్ళు. దానివల్ల మాకు కుక్కలు అందరూ ఎవరి పాటుకోలు తలుపులు తీసుకొని లోపలికి వచ్చేస్తున్నారు. అంతేకాకుండా బయట అయితే మన కార్ పార్కింగ్ కారు పైకి ఎక్కించడానికైతే అక్కడ మేము సదరం చేసామండి. కొంచెం సదరం చేసి కార్ అయితే లోపలికైతే పెట్టుకున్నాము. ఇప్పుడైతే మేమైతే వినాయకుడి గుడికి అయితే బయలుదేరుతున్నామండి. మేము ఫస్ట్ వినాయక చవితి రోజు వచ్చింది ఎక్కడికో చెప్తాను రండి. ఫస్ట్ వినాయకుడి గుడికే మేము వచ్చామండి వినాయక చవితి రోజు. ఆ రోజు మా పిల్లల చేత సంకటనాశన గణేష స్తోత్రం అయితే విఘ్నేశ్వరుడి ముందైతే పాడించామండి. ఇదే గుడి అండి. ఈ గుడిలోనే అయితే మేము పాడించామండి పిల్లల చేతను. ఇక్కడ పూజారి చాలా మంచి వాళ్ళండి. ఇక్కడ పూజారులు వాళ్ళ నోటితో ఏది చెప్తే అది జరిగిపోతుందండి. అంత మంచి పూజారులండి ఇక్కడ ఉండేవాళ్ళు. విఘ్నేశ్వర స్వామి మాకు సెంటిమెంటు, చాలా శక్తివంతమైన టెంపుల్. పూజారులు కూడా చాలా మంచి వాళ్ళండి. మా ఇంటికి గృహప్రవేశానికి గోపూజ చేసి హోమం చేసి వ్రతం చేసింది అంతా ఈ గుళ్ళోని పూజారులేనండి. ఇక్కడ దేవుణ్ణి అయితే దర్శించుకుందాం రండి. మాకు చాలా సెంటిమెంట్ అయిపోయిందండి ఈ గుడి కూడాను. అందుకనే వచ్చి ఇల్లు కట్టేసిన తర్వాత ఇప్పుడు మేము నెల్లూరులో ఉంటాం కాబట్టి ఒకసారి వచ్చి విఘ్నేశ్వర స్వామిని అయితే దర్శించుకుందామని వచ్చామండి. మీరు కూడా దర్శించుకోండి. ఇది మెడ్రాస్ బస్ స్టాండ్ కాడ అయితే ఉంటుందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి పక్కనే ఉంటుంది. మురళీకృష్ణ హోటల్కి అయితే కొంచెం నియర్లో ఉంటుందండి. మా లక్కీ టెంపుల్ అండి, విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది. మేము సంకష్టహార చతుర్థి రోజైతే కాణిపాకంలో వ్రతం చేయించామండి. ఆ వీడియోస్ కూడా అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. ఆ రోజు వ్రతం చేయించడం చాలా మంచిదండి. వ్రతం చేయించడం వల్ల 3 నెలలు తిరిగేసరికి మాకు ఇల్లు అయితే కుదిరిపోయిందండి. స్థలం కొనేసాము, ఇల్లు కూడా కట్టించేసేసుకున్నామండి. బెంగళూరు నుంచి వచ్చి నెల్లూరులో అయితే ఇల్లు కట్టుకున్నామండి. ఎందుకంటే నెల్లూరు మా నేటివ్ ప్లేస్ అండి. ఇక్కడే మా అత్తగారి ఊరండి ఇది. మా హస్బెండ్ పుట్టి పెరిగి చదువుకుంది అంతా ఈ ఊర్లోనేనండి. అందుకని ఇక్కడైతే మనకు సొంత ఇల్లు ఉండాలి. అందుకని ఇక్కడైతే మేము సొంత ఇల్లు అయితే కట్టుకున్నామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది అని నాకు ఒక కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే మేము ఇంటికైతే బయలుదేరైతే వచ్చేసామండి. కార్ అయితే ఇప్పుడు ఈజీగా లోపలైతే పెట్టేసామండి. చూడండి, గోడ అయితే ముక్కాల భాగం అయిందండి. రేపు ఆ సగం అయితే కట్టేస్తారు వాళ్ళు. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.